హీరో అంటే గట్లుండాలి. వాడు హీరోయిన్ రా. హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికి దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణ ప్రసాద్ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా! ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే. అలాగే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్, నువ్వు తీవయ్యా. చూస్తామంటా డిప్టీ. వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇట్లు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బండెక్కు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే బండాపు. అన్నా అన్నా ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతోపాటు పోలీసుల్ని వెంటపడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా. బాయ్. మళ్ళా ఏమైనది పంతులు? అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకు వస్తున్నావే, వచ్చినప్పుడల్లా మా పడు ధైర్యకి గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వు ఏడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానులే తరా కాస్త. ఆపండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ కొన్నాళ్ళ తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్యని కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా,
మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తాడారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ. మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దనకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా? ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. कौन है? क्या होना है तेरे को? 10 मिनट का काम है, अभी आता हूँ. रुक जा. मैं बोला ना तेरे को 10 मिनट का काम है बोल के. కింద నుంచి మీదకి వచ్చిందిరా భయ్ పులి. कौन है तू? क्या चाह रहे तेरे को? अरे चुप, मेरा आदमी अंदर है, ले जाने के लिए आया. నీకు చెప్తుంది. ఆగో. अरे तेरी चल साले. ఏంద్రా చూస్తాండో, వచ్చింది కింగ్, తిప్పు. అవునన్నా. ఎవరు నువ్వు? क्या एंट्री मारा है? తన్నులు తినేదానికి ఎవరైతే ఏందిరా? చల్ పోట్. వాడిని కొట్టిన నిన్ను కొట్టలేనురా. నువ్వు కొంచెం పక్కనున్నమ్మా, రారా. రారా, నువ్వురా. పెద్దన్నతో పెట్టుకున్నావు, అయిపోతావు. ఎవడురా పెద్దన్న? అమాయకుల్ని కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న ఎట్ట అవుతాడు? ఎవడమాయకుడు? ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు 180 కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకు. అందులో సగం డబ్బు నాది, 10 రోజుల్లో వచ్చి తీసుకుంటా. నందానతో చెప్పు. ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా? నందా దగ్గరకు వచ్చే. పెద్దనతో డైరెక్ట్గా పెట్టుకొని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా. ఆ నందాగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయాడన్నా. వీడిని మన అడ్డాలో ఉంచండి. ఆ నందాగాడిని వెతకండి. వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి. థ్యాంక్స్ చెలాయ్. థ్యాంక్స్ ఎందుకురా? నీకోసం ఆ మాత్రం చేయలేనా? నాకోసమా? దీనికోసమా? ఇదిగో మేము మాత్రం దానికోసమే. నారాయణ నారాయణ. ఏంట్రా నువ్వు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా? ఓ షట్. అది డైలాగులు బానే మేనేజ్ చేశాను, కానీ శ్లోకాలు మేనేజ్ చేయడానికి పడి చచ్చాడ్రా బాబు. ఇదిగో మేడము, శ్లోకాలకి నాకు ఎక్స్ట్రా పేమెంట్. ఇదిగో అమ్మాయో, నాకు ఎక్స్ట్రా పేమెంట్.
నీకెందుకు ఎక్స్ట్రా పేమెంట్? నీకు పేమెంటే దండగా దీంట్లో ఎక్స్ట్రా పేమెంట్ నిన్నేరా? ఇదిగో స్ట్రక్చర్ గురించి మాట్లాడుకో. నువ్వు ఇలియానా లాగుండట్టు. నువ్వు అసలు ఏం చేసావే? ఊరికే కూర్చొని ఏడ్చావంతే. అది కూడా సగం మేమే ఏడ్చాం. అసలు దీంతో మాట్లాడిందిరా. ఇదిగో అమ్మాయి కాస్త బండి ఆపమ్మా, దీన్ని బయటకు దూసేస్తాము.